బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన స్కామ్లపై అవినీతి ఆరోపణలపై విచారణ ఊపందుకుంది. కాళేశ్వరం నుంచి గొర్రెల స్కామ్ వరకు, విద్యుత్ కొనుగోళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎక్కడికక్కడ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతమైంది. గొర్రెల స్కీమ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. అరెస్టైన మాజీ పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, తలసాని ఓఎస్డీ కళ్యాణ్లను తిరిగి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులను 3 రోజుల కస్టడీకి ఏసీబీ అనుమతించడంతో ఈ 3 రోజుల్లో రామచందర్, కళ్యాణ్ నుంచి మరింత సమాచారం రాబట్టనున్నారు ఏసీబీ అధికారులు. 2017 నుంచి 2024 వరకు జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. యూనిట్ కాస్ట్ పెంచుకు ముందు, పెంచిన తరువాత పంపిణీ చేసిన యూనిట్ల గురించి తెలుసుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగులకు రామచందర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే దానిపైన, గొర్రెల స్కీమ్లో దళారుల ప్రమేయంపైన ఏసీబీ అధికారులు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపైన దర్యాప్తు స్పీడ్ అందుకుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు పలువురు అధికారులు హాజరవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నిస్తోంది. ప్లాంటింగ్ డిజైన్, నిర్మాణంతో పాటు పలు అంశాలపై విచారణ జరుపుతున్నారు. నిర్మాణ సమయంలో కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు, ఇరిగేషన్ శాఖకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలపైన ఫోకస్ చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చేపట్టిన విచారణ స్పీడప్ అయింది. మాజీ సీఎం డి ప్రభాకర్ రావు, ఐఏఎస్ అరవింద్ కుమార్లను పిలిచి విచారించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వివరాలను వారి నుంచి కమిషన్ సేకరించింది. సుమారు గంటన్నర పాటు పలు అంశాలపై వివరాలు కోరినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కమిషన్ బహిరంగంగా ఇటీవలే ప్రకటన జారీ చేసింది. తొలి దశలో ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులను విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుని కొలిక్కి తీసుకువచ్చేలా సర్కారు ముందుకు కదులుతోంది. ఈ మేరకు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష చేశారు. నిందితులుగా ఉన్నవారంతా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే చేశామని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.